రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్నకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రస్తుతం మద్దతు ధర లేకపోవడంతో ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పొన్నూరు నగరంలోనే 25,000 ఎకరాలకు సంబంధించినటువంటి అంశాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి అనే విధంగా వైఎస్ఆర్సీపీ పొన్నూరు ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణ అంటున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, ఏం జరుగుతుంది? వరి సీజన్ వెళ్ళిపోయింది. వరికి రేతులు లేవు. రైతులు అనేక కష్ట నష్టాలకు ఓర్చి నష్టాలతో అప్పులు చేసి మొక్కజొన్న నాటారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2200 నుంచి 2400 అమ్మినటువంటి మొక్కజొన్న క్రితం సంవత్సరం ఈ సంవత్సరం కూడా 1600-1700కు మించే పరిస్థితి లేదు. ఒక్క పొన్నూరు మండలంలోనే 29,238 హెక్టార్లలో మొక్కజొన్న పండించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పండించారు. ఇప్పుడు మొక్కజొన్న అమ్మకానికి సిద్ధమవుతున్న దశలో 1,600 రూపాయల రేటు పలుకుతుంది. మార్కెట్ ద్వారా మార్కెటింగ్ యార్డుల ద్వారా ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో 2,400కు కొనే ఏర్పాట్లు చేయమని ఈరోజు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. రాబోయే రోజులు ఇది చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టానికి గురవుతారు. ఇప్పటికే వరిలో రేట్ లేక అప్పుల పాలైనటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి గ్రామాన మండలాన కొనుగోలు కేంద్రాలు తెరిచి మార్కెటింగ్ యార్డులు మొక్కజొన్నను మద్దతు ధర 2,400 రూపాయలు కొనాలని, ధరల స్థిరీకరణ నిధిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఈ మద్దతు ధర నిలబెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను పొన్నూరు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒక పొన్నూరులోనే కాదు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు కనుక ఇది జిల్లా వ్యాప్తంగా ప్రజలకి కొంత వెసులుబాటుగా ఉంటుందని, ఈ రేటు నిలబెట్టకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం చేయక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఏదైతే వరి వేస్తే వద్దు, వరి అందరు వేస్తున్నారు, మార్పుగా మొక్కజొన్న వేయాలనే విధంగా సూచనలు చేశారు అధికారులు. కానీ ఎందుకు ఇలాంటి పరిస్థితి, అది కూడా కొనే పరిస్థితి లేకుండా ఎందుకు వచ్చింది? అంటే ఇది ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేయలేదో దానివల్ల ఈ రేటు తగ్గించి దళారులు కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి లంచాలు ఇచ్చుకుని అమ్ముకునే పరిస్థితి. ప్రత్యేకంగా పొన్నూరు నియోజకవర్గంలో పంటల శాతాన్ని తగ్గించి లేఅవుట్లు పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్లో ధనార్జన చేయాలని భూబకాసురుడు ధూళిపాల నరేంద్ర కుట్రలో పొన్నూరులో ఇదే భాగమని నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా గుంటూరు ఛానల్కి క్రితం సంవత్సరం గండ్లు పడి వేలాది ఎకరాలు పంట మునిగిపోయింది. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు గుప్పుడు మట్టి ఆ గండ్లలో వేసింది లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ వర్షాకాలంలో కూడా మళ్ళా గండ్లు తెగిన గంటల్లోంచి నీరు వచ్చి వేలాది ఎకరాలు ముంపు గురయ్యి పంటలు వేసే పరిస్థితి పట్ల భయానక పరిస్థితులు ప్రజలకు ఉన్నాయి. తిరిగి వీళ్ళని లేఅవుట్లు చేసుకోమని దానిలో ధనార్జన చేయాలని ధూళిపాల నరేంద్ర కుట్రలాగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి అనేక సమస్యలు పొన్నూరులో ఉన్నాయి. వీటిని రాబోయే రోజుల్లో ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్తామని మీకు తెలియజేస్తాం. అంటే ప్రధానంగా పంటలకు సంబంధించి కానీ రైతులకు ఎలాంటి నష్టం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇటు మిర్చికి సంబంధించి కానీ, వరి కానీ, గోధుమలు కానీ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో వీళ్ళకి మద్దతుగా? ఒకటి, విత్తన సబ్సిడీ లేదు. రైతు భరోసా కొంతమందికి కొంత మాత్రం ఇచ్చారు. పంటలకి యూరియా సరిగ్గా ఇవ్వలేదు. ఆ కష్ట నష్టాలు కోర్చి పండించినటువంటి పంట మాగాణికి కానీ, ఇటు జొన్నకి కానీ, మొక్కజొన్నకి కానీ గిట్టుబాటు ధర లేదు. అంటే ఏదైతే మీరు ప్రకటించారో గిట్టుబాటు ధర, ఆ మద్దతు ధర కూడా మీరు ఇవ్వలేని పరిస్థితి. ఇంకా రైతులకు మీరు ఏమీ చేయడం లేదనే దానికి ఉదాహరణ ఇది. ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వస్తే వస్తాం, లేకపోతే లేదు. రాబోయే ఎన్నికల్లో మన పని మనం చేసుకుని చక్కదిద్దుకుందాం అన్న పరిస్థితుల్లో, తమ ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితిలో స్థానిక రాజకీయ నాయకులు ప్రభుత్వం ఉంది. పట్ల రైతుల బాగోగులు చూసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెప్పడానికి ఉదాహరణకి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు కూడా ఎక్కడా గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికే రైతులు అప్పులు పాలైపోతున్నారు. రాబోయే 2 సంవత్సరాలు కూడా ఇలా ఉంటే ఆస్తులు అమ్ముకుని లేకుంటే బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితులు రాష్ట్రంలోనూ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాయని ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను.
ఇది ప్రధానంగా కూడా మొక్కజొన్న సాగుకు సంబంధించి సాగు విషయంలో కానీ వాటిని ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకపోవడంతో తీవ్ర స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా కూడా అంబటి మురళీకృష్ణ చెప్తున్నారు. కంపల్సరీగా మొక్కజొన్న రైతులకి మద్దతు ధరని వెంటనే ప్రకటించాలనే విధంగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.